సార్ నమస్తే. ఏంటి ఏపీ బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి ముందుగా? బడ్జెట్ చాలా మంచిగా ఇచ్చారు. బడ్జెట్ ఇటువంటి బడ్జెట్ ఇంతకుముందు ఎప్పుడు రాల. మన స్టేట్కి సంబంధించి వేరే స్టేట్కి వచ్చి ఉండొచ్చు, అది మనకు సంబంధం లేదు. అన్ని రకాలుగా అన్ని పద్ధతులు చాలా చక్కగా ఇచ్చుకొచ్చారు. ఈ ముందు ఈ బడ్జెట్ వలన చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఏంటంటే ఈ బడ్జెట్ వల్ల రైతులకు కావచ్చు, ముఖ్యంగా యువతకి మంచి ఉపాధి లభిస్తుంది అని చెప్తున్నారు. మరి యువతకి ఉపాధి లభిస్తుంది. ఈ జలవనరుల కార్యక్రమాలకి అది దానికి కూడా బాగా లభిస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా ఇచ్చుకొచ్చారు. బిల్ గేట్స్ రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి. బిల్ గేట్స్ ఇవాళ రాబోతున్నారు. ఆయన దగ్గర నుంచి అన్ని రకాలుగా హెల్ప్ తీసుకోబోతున్నారు. సంజీవని గురించి కూడా బిల్ గేట్స్ దగ్గర నుంచి వారు చాలా సహాయం కోరటానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులనే మేము ఇంకా తీరుస్తూ ఉన్నాం, అందుకే అప్పులు ఎక్కువ అవుతాయని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. పైవాళ్ళ కేసు విధ్వంసం చేసి వెళ్ళిపోయారని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అప్పు చేసిన దాని మీద వడ్డీలు కట్టాలి, అప్పులు తీర్చాలి, అసలు తీర్చాలి, అప్పులు కట్టాలి. ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చూడాలి. రెండోది అన్ని రకాల కార్యక్రమాలు కూడా స్టేట్లో నిరవధికంగా ముందు సాగుతూ ఉండాలి. ఈ రోజు నుంచి చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో రమ్మంటున్నారు ప్రతిపక్షాన్ని, అంటే ప్రజలు గుర్తించకపోయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళని రమ్మంటున్నారు. మరి జగన్ గారు వచ్చే అవకాశం ఉంది అసెంబ్లీకి? జగన్ రాడు, వచ్చినా కానీ ముఖం చూపించి వెళ్ళిపోతాడు. ఎందుకు ఆయన రాకపోవడం? భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. ఆ తప్పులు రాకుండా బయట ఉన్నాడు అనుకోండి, ఆయన మీద ఏం రాదు, ఎలిగేషన్స్ ఏం లేవు. అసెంబ్లీలో ఆయన నిలదీసి ముచ్చట్లేదు. ఇక అందుకని వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే ఇంకో ప్యాలెస్ ఎలయంకాలను లేకపోతే ఇంకో దగ్గర దాక్కుంటున్నాడు అంతే. మొత్తంగా ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ఈ బడ్జెట్ వలన సామాన్య మానవుడికి కానీ, విద్యార్థికి కానీ, రైతుకు కానీ, పండితులకు కానీ, పామరులకు కానీ అందరికీ కూడా చాలా మంచి బడ్జెట్ ఇది.